దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యాక్సిడెంట్ కి అసలు కారణం ఏంటో తెలిసింది. ఈ వీడియో కూడా డిలీట్ అవ్వకముందే చూసేయండి. కారు ఓనర్ సమ్మన్ మోడ్ యాక్టివేట్ చేశాక కార్ కొంచెం వెనక్కి వెళ్ళి స్లోప్ లో ఆగింది. బట్ స్టిల్ ఇంకా సమ్మన్ మోడ్ యాక్టివేషన్ లోనే ఉంది. ఇక్కడ అతను ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల పెద్ద తప్పే చేశారు. సమ్మన్ మోడ్ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు కార్ ని అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేస్తే సమ్మన్ మోడ్ డియాక్టివేట్ అవుతుంది అనే విషయం తెలియక డోర్ ఓపెన్ చేసిన వెంటనే అప్పటి వరకు సమ్మన్ మోడ్ లో ఎంగేజ్ అయ్యున్న బ్రేక్స్ డిసెంగేజ్ అయ్యి స్లోప్ ఉండడం వల్ల కార్ వేగంగా వెనక్కి వెళ్ళింది. అతను కార్ లోపలికి వెళ్లి బ్రేక్ వేయడానికి ట్రై చేసి కింద పడిపోయారు. సమ్మన్ మోడ్ యాక్టివేట్ అయి ఉన్నప్పుడు కార్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇండికేటర్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. డోర్ ఓపెన్ చేశాక లైట్స్ బ్లింక్ అవడం ఆగిపోవడం మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కార్ టెక్నాలజీలో కూడా ఖచ్చితంగా కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ సో కాల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఇండియా ఇంకా రెడీగా లేదు. ఫ్యూచర్ లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో మరి. అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.